సింపుల్ అండ్ టేస్టీ మినప వడలు. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ వడలను ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా సాయంత్రం స్నాక్స్కైనా ఇవి పర్ఫెక్ట్. పప్పుని 4 గంటలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోనికి తీసేసుకోవాలి. తీసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మంచిగా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. నేను కలిపే విధంగా కలుపుకోవాలి. కొద్దిగా రవ్వని వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. చూడండి, ఈ విధంగా పిండి ఉండాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటి వడ ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఏ విధంగానైతే చేస్తున్నానో ఆ విధంగా చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అంతేనండి. థ్యాంక్ యూ.